జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని వాడుకొని ఈరోజు హంతకులను కాపాడుతుంటే చూసి తట్టుకోలేక ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా న్యాయం వైపు నిలబడ్డా, నిజం వైపు నిలబడ్డా. నా ప్రార్థనల్లా ఒకటే, మీరు కూడా నిజం వైపు నిలబడండి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంది, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాడు ఇంకొక వైపు అవినాష్ రెడ్డి ఉన్నారు. మీరే నిర్ణేతలు, న్యాయం చేయండి, ధర్మం చేయండి. మీరు ఏ న్యాయం వైపు నిలబడతారో లేకపోతే అధికారం వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు. ధర్మం వైపు నిలబడతారో డబ్బు వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు. వివేకానంద రెడ్డి గారికి అంత దారుణం జరిగితే, అంత హత్య జరిగితే ఈ రోజు వరకు కూడా శిక్ష పడకపోతే వివేకానంద రెడ్డి గారి ఆత్మ ఎంతగా శోభిస్తుందో ఆలోచన చేయండి. వివేకానంద రెడ్డి బిడ్డ ఇక్కడ ఉంది, ఆయన భార్య ఇంట్లో ఉంది, అనారోగ్యంతో ఉంది. మీ అందరూ ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ చేతుల్లోనే ఉంది, భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు పాలకులుగా ఎవరిని ఎంచుకుంటారో వాళ్ళే మీకు 5 సంవత్సరాల పాటు వాళ్ళని మీరు భరించాలి. ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఇక్కడ ఓట్లేశారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్యే, కమలాపురం ఎమ్మెల్యే. ఏం చెప్తున్నారు? అవినాష్ రెడ్డి గారి వైపు చూపిస్తూ, అవినాష్ రెడ్డి గారంట గంగిరెడ్డి అనేవాడు వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఈ అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నిలబడి చూస్తున్నారట. ఇది ఎక్కడి విడ్డూరం? ఒక పెద్ద మనిషి అయ్యుండి, ఒక అడల్ట్ అయ్యుండి, ఒకవైపు హత్య జరిగి గొడ్డలితో నరికితే ఆ సాక్ష్యాలన్నీ తుడిచేస్తుంటే, బట్టతో కప్పి క్లీన్ చేసి ర్యాప్ చేస్తుంటే ఈయన అమాయకంగా నిలబడి చూస్తున్నాడంట. ఈయన ఎంపీ, వీళ్ళ నాయకులు ఎందుకు చూస్తున్నాడు అమాయకంగా? ఎందుకైతే హత్య చేసింది వీళ్లు కాబట్టి, సాక్ష్యాలు తుడిచేసుకోవాల్సిన అవసరం వీళ్లకు ఉంది కాబట్టి నిలబడి చూస్తున్నారు. లేకపోతే ఎవరైనా కూడా పోలీసులకు చెప్పరా, కేసు పెట్టరా, ఎందుకు తుడుస్తున్నావని అడగరా, ఆపరా? జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు అంత గొడ్డలితో నరికి చంపేస్తే సాక్షి ఆ రోజు మొత్తం హార్ట్ అటాక్ తో చనిపోయారు అని చెప్పారు అంటే ఎందుకు చెప్పారు అలాగో? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని మీరు అధికారంలోకి వచ్చినాక చెప్తున్నారు అంటే మీకు దాపెట్టుకోవడానికి పాపం ఆయన భుజం నొస్తుందేమో, పైకెత్తు. ఇంకెవరన్నా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. 5 నిమిషాలు అయిపోయింది అన్న. అందరూ ఆలోచన చేయండి. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలన్న జగనన్న గారు ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు అంటే ఎందుకు వద్దంటున్నారు? అసలు మీకు దాచిపెట్టుకోవడానికి ఏమీ లేకపోతే మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఏమి, ఇంకొక ఎంక్వైరీ చేసుకుంటే ఏమి? మీరు అబద్దాలు దాచిపెట్టకపోతే, మీరు నిజాలు దాచిపెట్టకపోతే, మీరు అబద్దాలు చెప్పకపోతే మీకు ఎవరు ఎంక్వైరీ చేసుకుంటే ఏం? ఎందుకు ఆపుతున్నారు? దీనిదే చెప్తుంది కదా మీరే దోషులు, మీరే హంతకులు అని. అన్ని తెలిసి కూడా ఈ రోజు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, అసలు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ఈ రోజు క్షోభిస్తుంటుంది. మీ చేతుల్లోనే ఉంది, నిర్ణయం మీదే. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే అవినాష్ రెడ్డి అనే హంతకుడు ఎంపీగా కావాలో మీరే నిర్ణయించుకోండి. నేను మాత్రం రాజశేఖర రెడ్డి బిడ్డను, రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా. మీరు అవకాశం ఇస్తే నేను మీకు నమ్మకంగా సేవ చేస్తా. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు ఎలాగైతే నమ్మకంగా సేవ చేశారో, మీకు అందుబాటులో ఉన్నారో నేను మీకు మాటిస్తున్నా. మీరు నాకు ఓట్లేసి గెలిపించి ఎంపీగా చేస్తే నేను మీకు అందుబాటులో ఉంటా. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బంధువునవుతా, మీ బాధ్యతను నా భుజాన వేసుకుని మోస్తా. మరొకసారి ఆశీర్వదించాలని పేరు పేరున ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లని కోరుతూ ఎంపీగా నన్ను గెలిపించాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ అన్న చంద్రన్నను కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు. అమ్మా హస్తం గుర్తు, హస్తం గుర్తు తల్లి, అమ్మా హస్తం గుర్తు. అన్న ఆశీర్వదించండి.